దీపారాధన చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి, వైద్య వృత్తులు ఉన్నవారికి, చార్టెడ్ అకౌంట్, ఫైనాన్స్ సెక్టర్స్లో ఉన్నవారికి, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్నవారికి, ఫ్యాషన్ డిజైన్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఫ్యాషన్ డిజైన్ ఉన్నవారికి, ఎవరైతే కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. పై చదువుల కోసం విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. H1B వీసా కోసం ప్రయత్నిస్తున్న వారికి వీసా ప్రయత్నాలు చేసుకోవచ్చు. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆలస్యమైన గ్రీన్ కార్డు లభించే అవకాశం గోచరిస్తుంది. వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. అయితే సంబంధాల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది. సంబంధం వచ్చింది, మంచిదా కాదా, ఇటు కుటుంబాలు అటు కుటుంబాలు బాగున్నాయా లేదా చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిది. ఏదో ఆతృతోటి పెళ్లి చేసేసుకోవాలి, పెళ్ళి అయిపోవాలి అని చూడకుండా ముందుకు వెళ్ళడం చెప్పదగింది. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తుంది. ఇటు వ్యాపారపరంగా వ్యాపార వృద్ధి బాగుంటుంది. ఉద్యోగంలో మంచి స్థిరత్వం వస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది. వ్యాపార రంగంలో కొన్ని పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అయితే పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. అది మంచిదైతేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి, లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం చెప్పదగిన సూచన. వివాహాది శుభకార్యాల విషయంలో, సంతానం సంబంధించిన విషయ వ్యవహారాల్లో ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే బంధువర్గంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోతాయి. నలుగురితో పాటు సరదాగా కలిసి ఉండాలని మీ ప్రయత్నం ఫలిస్తుంది. మిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. జీవిత భాగస్వామి అండదండలు మీకు ఎప్పుడు ఉంటాయి. అయితే వారి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. గ్యాస్ట్రిక్, సయాటికా వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. ఏదైనా సరే ఒక వ్యవహారం చక్కబెట్టేటప్పుడు అన్ని విషయాల్ని ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్తారు. ఏ నిర్ణయాన్ని తప్పుగా తీసుకోరు. అది అందరికీ నచ్చుతుంది కూడా. వ్యాపారంలో కూడా ఏ చిన్న విషయమైనా సరే పెద్దల సలహాలు సూచనలు తీసుకుని మీరు ముందుకు వెళ్తారు. మన ఓన్గా డెసిషన్ తీసుకుని ముందుకు వెళ్దాం పర్వాలేదు అనే డెసిషన్ మటుకు మీరు తీసుకోరు. స్వగృహం అనే కళ నెరవేరుతుంది. నూతన వాహనం యోగం ఉంది. ఎప్పటి నుంచో కంటున్న కళ ఈ వారం నెరవేరిందని ఆనందపడతారు. ఇల్లు కొనేటప్పుడు మిత్రుల కొంత సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి కూడా అండదండలుగా ఉంటాయి. మీరు వద్దు అన్నా సరే వారు మీకు సహాయ సహకారాలు చేస్తారు. దాంతో మీ ఇల్లుని నెరవేర్చగలుగుతారు. అలాగే ఏదైనా ఒక పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఫలానా చెయ్యాలి, ఇలా ఉండాలి అని ఏ ప్రణాళిక సిద్ధం చేసుకోరు. ఒక కార్యక్రమం తలపెట్టామంటే అది నిర్వర్తించాలి, అది మంచిదైనా చెడ్డదైనా అని ఆలోచిస్తారు. మిత్రులకి అండదండగా ఉంటారు. ఏ కష్టం వచ్చినా నేనున్నానని చెప్పేసి మీరు ముందుకు రావడం, వారికి ధన సహాయం చేయడం జరుగుతుంది. ఎప్పుడో చేసిన ధన సహాయం ఇప్పుడు మేము నిలబెడుతుంది. ఇది కూడా ఒక మంచి కనుక చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో ఘనంగా నిర్వర్తిస్తారు. పిల్లలకి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధ విషయంలో ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలని నిర్ణయించుకుంటారు. విద్యా సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు మీకు తక్కువగా ఉంటాయి. అయితే జీవిత భాగస్వామి సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. వారి అండదండలతోటే మీరు ముందుకు సాగుతారు. ఇంట్లో వాళ్ళు మీకు చికాకు తెప్పించే విధంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంతమంది బంధువులు ఉన్నా కూడా లేరు అనే భావన ఏర్పడుతుంది. మిత్రులు ఉన్నారు, ఎందుకు పనికిరారు అనే భావన కూడా ఏర్పడుతుంది. కష్టకాలంలో వాళ్ళకి ఆదుకున్నాం, ధన సహాయం చేసాం, కానీ మనకు అవసరానికి ఎవరు తోడు లేరే అన్నొక భావన ఏర్పడుతుంది. అయితే జీవిత భాగస్వామి సపోర్ట్ వల్ల మీరు ఏదైనా చేయగలనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. వారి సలహాలు సూచనలతోటి ముందుకు వెళ్తారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. గ్రీన్ కార్డు కోసం, H1B కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీకి సంబంధించిన వ్యవహారాలు, అక్కడ చదువు కోసం చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ప్రేమ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్దలను ఎదిరించి ముందుకు వెళ్ళాలని చూస్తారు. ఇటువంటి విషయ వ్యవహారాల్లో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని
వెళ్ళడం మంచిది. వివాహం అనేది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ నిర్ణయం అయినా సరే వారి సలహాలు సూచనల మట్టుకు తీసుకుని ముందుకు వెళ్ళండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాయణ చేయడం, శనివారం నాడు నవగ్రహ ఒత్తులతో దీపారాయణ చేసి సాయంత్రం సూర్యాస్తమయ్యాక నిమ్మకాయ డొప్పులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోయి చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు అంటే తొలగిపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడగని వెళ్ళండి.